దెబ్బకు దెబ్బతీసింది. భారతీయులంతా కోరుకున్నట్లే పాకిస్తాన్లోని ఉగ్రవాదులకు కాలరాత్రి అంటే ఏంటో చూపించింది. మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్తో పాటు పీఓకేలో ఉన్న 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి చేసింది. ఆ దాడికి భారత్ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టింది. ఇందులో జైష్ ఏ మొహమ్మద్, లష్కరే ఏ తోయిబా స్థావరాలపై దాడులు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్పై భీకర దాడులు చేసింది. ఈ దాడిలో జీవిత భాగస్వాములను కోల్పోయిన మహిళలు కన్నీరు తుడిచేలా ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు భీకర దాడులు చేశాయి. భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేసి సక్సెస్ అయింది. తెల్లవారుజామున 1:28 భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ కింద పాకిస్తాన్పై దాడులు జరిపింది. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను వాడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడారన్నది దళాలు ఎన్నడూ బహిర్గతం చేయవు. కానీ అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా అంచనాలకు వస్తుంటారు. తాజాగా ఆపరేషన్ సింధూర్లో 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసేందుకు వేర్వేరు ప్రదేశాల నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ బ్రీఫింగ్. As you are all aware, on April 22, 2025, Pakistani and Pakistan-trained terrorists belonging to the Lashkar-e-Taiba carried out a savage attack on Indian tourists at Pahalgam in Jammu and Kashmir in India. They murdered 26 people, including one national of Nepal, causing the largest number of civilian casualties in a terrorist attack in India since the 26 November 2008 attacks in Mumbai. The attack in Pahalgam was marked by extreme barbarity, with the victims mostly killed with headshots from close range and in front of their families. Family members were deliberately traumatized through the manner of the killing, accompanied by the exhortation that they should take back the message. ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన స్కాల్ప్ క్షిపణులను ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది. ఇది దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైల్. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉన్న వీటిని శత్రు దేశాల్లోకి చొచ్చుకు వెళ్లి దాడి చేసేందుకు వినియోగిస్తారు. దీనిని యుద్ధ విమానాలపై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. భారత్ తాజాగా దాడిలో ఫ్రాన్స్ తయారీ రఫెల్స్ నుంచి దీనిని ప్రయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. బలంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, బంకర్లను ధ్వంసం చేసేందుకు హ్యామర్ బాంబులను వినియోగిస్తారు. వీటి లక్ష్యానికి 50 నుంచి 70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు. ఎంత ఎత్తు నుంచి దీనిని ప్రయోగిస్తున్నారన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. బహవల్పూర్లోని జైష్ ఏ మహమ్మద్ స్థావరం, మురిడ్కేలోని లష్కర్ ఏ తోయిబా స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది. అయితే బహవల్పూర్ను భారత్ చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్కు బలమైన స్థావరంగా బహవల్పూర్ పరిగణించబడింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తోన్న అజార్ 2001 పార్లమెంటుపై దాడి నుంచి 2019 పుల్వామా బాంబు దాడి వరకు అనేక కేసుల్లో అజార్పై ఛార్జిషీట్ దాఖలు చేశారు. మసూద్కు పాకిస్తాన్లోని బహవల్పూర్లో 2 ఇళ్లు ఉన్నాయి. ఒకటి ఉస్మాన్ ఓ అలీ మసీదు పక్కనే ఉంది. మసూద్ 2వ ఇల్లు కూడా మొదటి నుండి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జామియా మసీదు అని పిలువబడే మసీదు పక్కనే ఉంది. అంతేకాకుండా బహవల్పూర్లో ఉగ్రవాద సంస్థకు 4 శిక్షణా కేంద్రాలున్నాయని సమాచారం. బహవల్పూర్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం, ఒక వైమానిక స్థావరం కూడా ఉంది. దీనికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ శిక్షణా శిబిరాన్ని నడుపుతోంది. 1999 కాందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ తర్వాత భారత అధికారులు విడుదల చేసిన 3 ఉగ్రవాదులలో మసూద్ అజార్ కూడా ఉన్నాడు. అతను పాకిస్తాన్ వెళ్లి జైషే మహమ్మద్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు. పార్లమెంటుపై దాడి కేసు, పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి, 2019 దక్షిణ కాశ్మీర్లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బందిని హత్య చేసిన ఉగ్రవాద సంస్థకు చెందిన దాడి కేసులో కూడా అతను మోస్ట్ వాంటెడ్గా ఉన్నాడు. అందుకే మసూద్ అజార్ ఇంటిని టార్గెట్ చేసింది ఇండియా. భారతదేశం చేసిన ఈ దాడిలో హఫీజ్ సయీద్, మసూద్ అజార్ చనిపోయారా లేదా తప్పించుకున్నారా అనేది తేలాల్సి ఉంది.